మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ కృష్ణరాజు గారు, అలాగే పార్టీ ప్రెసిడెంట్, అలాగే సొసైటీ ప్రెసిడెంట్, అలా బాపూచి, అలాగే మిగతా నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ వాళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమం కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, లేకపోతే ఆర్బీకేలు కానీ, ఇవన్నీ కూడా ఈ సంక్షేమం అనేదే అభివృద్ధి, పేద ప్రజలను పైకి తీసుకురావాలి ఆర్థికంగా అని చెప్పి నాడు నేడు భాగంగా స్కూళ్ళను అభివృద్ధి చేయడం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా చేయడం, పేదల ప్రభుత్వంగా ఇది కొనసాగడం. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే రేపు ఎన్నికలకు వచ్చేటప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా మేలు జరిగి ఉంటే కనుక నా వల్ల, మీ ఇంట్లో మేలు జరిగితే నాకు ఓటేయండి అని చెప్పిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఇంతవరకు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరిని కూడా చూడాల. ఇవాళ బడుగు బలహీన వర్గాల వారే కాదు, మిగిలిన వర్గాల్లో కూడా యువత కానీ అందరూ కూడా ఒకటే ఆలోచన చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ద్వారా అన్ని వర్గాలకి మంచి జరుగుతుంది అని చెప్పి ఆలోచనతో అందరూ కూడా, ఎందుకంటే నిజమైన ప్రమాదకరమైన పొత్తులు, పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలకి ఆశల్ని కూల్చివేసే, నిట్ట నిలువుగా కూల్చివేసే పొత్తులు బీజేపీ కానీ, అలాగే తెలుగుదేశం కానీ, జనసేన పార్టీ కానీ, ఇవన్నీ కూడా కలిపి కూటమిగా ఏర్పడి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించాలనే ప్రయత్నం ఉందో చూసారు. ఆ ప్రయత్నం అది జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న దాడి కింద కనపడలా. అది బడుగు బలహీన వర్గాల మీద, అలాగే రైతుల మీద, మన పిల్లల భవిష్యత్తు మీద, అవ్వ తాతల మీద, మన ఆడపడుచుల మీద, వీళ్ళందరి మీద జరుగుతున్న దాడిగా వాళ్ళందరూ కూడా భావించి ఇవాళ ఏవైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి, మళ్ళీ ఆయన్ని సీఎం చేసుకోవాలని చెప్పి ఇవాళ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూసాం గతంలో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే మాట చెప్తున్నారు, విశ్వసనీయతకి నిలువుటద్దం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పాడంటే చేస్తాడంతే, మాటిస్తే మడమ తిప్పడం. అలాంటి విశ్వసనీయత అనేది ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు. ఈ రోజున మనం మళ్ళీ ఇంతమంది కలిసి వస్తున్నారు. దీనికి అంతటికీ నాయకత్వం వస్తున్న చంద్రబాబు నాయుడు గారి గురించి చూసుకుంటే కనుక ఆయన గతంలో 650 వాగ్దానాలు ఇచ్చాడు. 650 వాగ్దానాల్లో నిజంగా ఏంటంటే, ఒకటి, ఆడపిల్ల పుడితే 25,000 బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తానన్నాడు. అలాగే ఏదైతే రైతు రుణమాఫీ బేషరతుగా 1,18,000 కోట్లు బేషరతుగా రుణమాఫీ చేస్తా అన్నాడు. అలాగే బంగారు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. బాబు వస్తే కనుక బంగారు రుణాలు ఇడిపిస్తారని చెప్పారు. మనం చూసుకుంటే ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు ఏ గోడ మీద చూసినా బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుంది, ఏ గోడ మీద చూసినా. అలాగే యువతని ఆకర్షించి మోసం చేశాడు. ఇంటికో ఉద్యోగం, లేదంటే నిరుద్యోగ పోతే నెలకు 2,000 ఇస్తానని చెప్పి అది ఇవ్వలేదు. ఇలాంటి ఎన్నో 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 అబద్ధాలు ఆడి ఇంచుమించు 650 వాగ్దానాలు ఇచ్చాడు ఆయన. ఎందుకంటే ఈ 650 ఎవరికి గుర్తుండదు కదా అని చెప్పి ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మరి ప్రజలను మోసగించాడు. అక్కడ మోసం చేయడానికి, వెన్నుపోటుకి, దగాకోరు రాజకీయాలకి నిలువుటద్దంగా చంద్రబాబు నాయుడు అంటే విశ్వసనీయతకి చెప్పాడంటే చేస్తాడంతే, మాటిస్తే మడమ తిప్పడు. ఇచ్చిన హామీలు 199% అమలు చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి రాజకీయాల్లో విశ్వాసం కలిగిన ఏదైతే మాటిస్తే మడమ తిప్పడో అటువంటి నాయకుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆయన్ని మనం బలపరచాలని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక మంది, అనేక వర్గాలు, గతంలో తెలుగుదేశానికి పనిచేసిన వాళ్ళు, జనసేనకు పనిచేసిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచడానికి ఇవాళ ఈ నియోజకవర్గంలో వందలాది మందిగా జాయిన్ అవుతున్నారు. ఇవాళ చూసుకుంటే ఇప్పుడు వెంప గ్రామం నుంచి జాయిన్ అయ్యారు. ఇంకా భీమవరం మండలం నుంచి అనేక గ్రామాల నుంచి వందలాది మంది ఇక్కడ జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వెంప గ్రామం అయిన తర్వాత ఒక్కొక్క ఊరు నుంచి వచ్చిన నాయకుల్ని, కార్యకర్తలను అందరినీ కూడా జాయిన్ చేసుకోవడం అనేదే ఒక పెద్ద కార్యక్రమం కింద తయారైందంటే రాష్ట్ర ప్రజలు ఏ రకంగా ఆలోచన చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనుకున్నారో. ఎందుకంటే ప్రజల్లో ఒక ఆందోళన బయలుదేరింది. ఇంతమంది కలిసి నేషనల్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఇంతమంది కలిసి ఎందుకు కుమ్మక్కై వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తప్పు చేయలేదు కదా, పేదలకు ఏమి ఇచ్చిన మాట ఎగ్గొట్టలేదు కదా, ఇచ్చినవన్నీ కూడా అమలు చేస్తున్నాడు కదా, అటువంటి నాయకుడిని ఎందుకు దింపాలి అని చెప్పి ఇవాళ బడుగు బలహీన వర్గాల్లోనే కాదు అగ్రవర్ణాలలో ఉన్న పేదలు కూడా ఆలోచన చేస్తున్నారు అనడానికి ఇవాళ ఇదే నిదర్శనం. నిజంగా ఈరోజు ఏదైతే ఎంపగ్రామం నుంచి వందలదిగా వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక
ధన్యవాదాలు తెలియజేస్తూ సాదరంగా వాళ్ళ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము అండగా నిలబడతామని వారందరికీ కూడా మాటిస్తున్నాను. ఆంధ్ర ప్రాంతంలో పుట్టింది నేడు సీమా సింగంలా తొడగొట్టే చూడు ఊరంతా ఉండాలి తోడు దూసుకొచ్చేలా రాజన్న రాజ్యమే ఏడుకొండల గారికి మన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఇలా మన గ్రంథి శ్రీనివాస్ గారి పరిపాలన వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ నుంచి ఇక్కడ అభివృద్ధిని అంతా మేము చూసి ఇక్కడ మేము ఇలా టీడీపీ నుంచి జనసేన నుంచి వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యాం. అలాగే ఇక్కడ డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ అంతా మాకు నచ్చి ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా చేస్తారని నమ్మకం ఉండి ఇక్కడ గ్రంథి శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధిని అంతా మేము చూసి ప్రతి ఒక్కరికి మేము చెప్పాల్సింది ఏంటంటే వచ్చే ఎలక్షన్లో మన జగన్ గారిని అలాగే ఈ నియోజకవర్గం నుంచి గ్రంథి శ్రీనివాస్ గారికి గుడి రోమాబాబుని ఎంపీ గారిని అందరూ నెగ్గించుకొని మనకి ఇంకా మంచి చేయాలని కోరుకుంటూ అలాగే మమ్మల్ని ప్రత్యేకంగా పార్టీలోకి ఆహ్వానించిన జల్లకొండ గారి ప్రెసిడెంట్ గారిని కొత్తపల్లి నుండి మన తిరుమని తులసిరావు గారిని ఎంపీటీస్ గారిని మన పార్టీ ప్రెసిడెంట్ గారిని వైఎస్ఆర్సీపీ కొత్తపల్లి పార్టీ ప్రెసిడెంట్ గారిని అందరికీ ధన్యవాదాలు. మమ్మల్ని పార్టీ ప్రెసిడెంట్ రెండో తండ్రులు మొత్తం ఎమ్మెల్యే గారు అలాంటి మంచి మాకు దొరకడం అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రోజున మరి మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి ఆంధ్రలో మరి జాయిన్ అవడం జరిగింది. మరి ఈ రోజున మీరు ఎందుకు జాయిన్ అవుతామని అడిగితే మరి ఈ రోజున మరి గ్రంథి శ్రీనివాస్ గారు చేసిన పనులు బట్టి ఆయన చేసిన అభివృద్ధిని బట్టి మేము జాయిన్ అవుతామని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది. మరి అలాగనే మరి రాబోయే ఎన్నికల్లో అందరూ కూడా వచ్చి ఏదేదో చెప్తారు కబుర్లు, అది కాదు. మంచి వ్యక్తి, పిలిస్తే పలికే వ్యక్తి ఎవరనుకుని ఇవాళ మా పోసంపూడి ప్రజలందరూ వచ్చి జాయిన్ అవడం జరిగింది. మరి అదేవిధంగా రేపు రాబోయే ఎలక్షన్లో మరి గ్రంథి శ్రీనివాస్ గారిని అలాగే మరి ఎంపీగా గూడు రమాపాలను కూడా మీరు అందరూ జ్ఞాపకం చేసుకుని ఎన్నో వాట్సాప్లో పెడతారు. అన్ని నిరతం కాదు, ప్రత్యేకతగా ఈ నాయకులు ఇప్పుడు జాయిన్ అయిన నాయకులు అన్నారు. మీ ఎమ్మెల్యే అంటే నాయకుడు ఉండడం, అలాంటి నాయకుడు ఎంతమందిలో గుర్తున్నా పేరు పెట్టి పిలుస్తాడు, అలాంటి నాయకుడు దొరకడం. గతంలో మేము అంజబాబు టైంలో మేము వెళ్ళామంటే మమ్మల్ని గుర్తించే నాయకుడు కాదు ఆయన, మమ్మల్ని పేరు పెట్టి పిలవడం, మీ నాయకుడు పేరు పెట్టి పిలుస్తాడని చెప్పేసి వాళ్ళ దగ్గర రావడం జరిగింది. మరి సందర్భంగా మీ అందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాం. సిద్ధమంటూ ముందుకుంటాం మంచి కోసం పోరాటం చేసే జెండా మాదేరా. వీసాలే మేలేసి చెప్పండి ధైర్యంగా, రోషాలే ఉన్నోళ్ళం వచ్చాము ఏకంగా. 2019లో 151 సీట్లతోటి అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన ఏదైతే మాట ఇచ్చారో మాట ఇచ్చిన ప్రకారం నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి మంచి జరగాలని, 1,00,000 నుంచి 5 లక్షల వరకు మేలు జరగాలని చెప్పి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ముఖ్యంగా ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా
ఒక నూతన రెవల్యూషనరీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి 50 ఏళ్ళని ఒక క్లస్టర్ కింద పెట్టి ఆ క్లస్టర్కి ఒక వాలంటీర్ని పెట్టి వాలంటీర్ ద్వారా వాళ్ళందరికీ కూడా సేవలు అందించాలనే ఒక గొప్ప కార్యక్రమం ఇది. చాలా రాష్ట్రాల నుంచి ఇది ఎలా అమలు చేస్తున్నారో ఇది చాలా అద్భుతంగా ఉందని ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దీన్ని పరిశీలించి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇది అమలు చేయడం మా వల్ల కాదని వాళ్ళ చేతులు ఎత్తేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు, పట్టుకున్నది ఏదైతే ఉన్నదో అది అమలు చేసి తీరేవాడు, మాటిస్తే మడమ తిప్పనివాడు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థను పటిష్టం చేసి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ఆ వాలంటీర్ ద్వారా ఎటువంటి సేవలు అందించారంటే అది అనితర సాధ్యమైన సేవలు. ఇవాళ 1వ తారీఖుని వృద్ధులకి తెల్లవారు గట్ల 5 గంటలకు వెళ్ళి తలుపు తట్టి వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఏదైనా అనారోగ్యం పాలై ఏదైనా హాస్పిటల్లో ఉంటే కనుక పొరుగురులో వేరే ఊర్లో ఉంటే కనుక వాలంటీరు ఆ ఊరు వెళ్ళి అక్కడ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. నిజంగా సేవాభావంతో చేస్తున్న వాలంటీర్ వ్యవస్థని ముందుగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా మాట్లాడారంటే అంత దారుణంగా మాట్లాడారు. తట్టుకోలేక ఉడుకుమొత్తనంతో మాట్లాడారులే అని చెప్పి ప్రతి విమర్శ కింద మేము తేలిగ్గా తీసుకున్నాం. కానీ ఇంత దుర్మార్గానికి ఒడిగడతారని మేము ఆలోచించాలా. చంద్రబాబు నాయుడికి సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్, అలాగే ఎవరు పార్టీ వర్ల రామయ్య, వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్కి ఒకళ్ళు ఫిర్యాదు చేయడం, హైకోర్టుకి ఒకళ్ళు వెళ్ళడం ద్వారా ఈ వాలంటీర్ వ్యవస్థని తీసివేయాలి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఎట్టగలిగాలో అనుకున్నది సాధించగలిగారు. నిజంగా గతంలో వాలంటీర్స్ గురించి ఎంత దారుణంగా మాట్లాడారంటే వాలంటీర్స్ అందరూ కూడా ఉమెన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారని, ఏదైతే మగవాళ్ళు లేని సమయంలో ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళతోటి మిస్బిహేవ్ చేస్తున్నారని చెప్పి, అలాగే వాలంటీర్లు సేవాభావంతో చేస్తున్న సేవను గుర్తించకుండా వాళ్ళ మీద ఎటువంటి నింద లేశారంటే దారుణంగా. మనిషి జన్మ ఎత్తినోడు ఎవడో కూడా అటువంటి నిందలేయరు. నిజంగా ఈ చంద్రబాబు నాయుడు, ఈ తెలుగుదేశం వాళ్ళు, ఈ జనసేన వాళ్ళు కూడా కోవిడ్ టైంలో ఎవడో ఇంట్లో అన్న తుమ్మినా దగ్గినా జ్వరం వచ్చినా వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి కోవిడ్ టెస్టులు చేయించి వాళ్ళు చేసిన సేవల్ని మర్చిపోయిన దుర్మార్గులు వాళ్ళు. ఒక మనిషి జన్మ ఎత్తిన వాళ్ళు కాదు వాళ్ళు. వాలంటీర్ల గురించి అంతలా నీచంగా మాట్లాడటమే కాకుండా ఇవాళ వాలంటీర్లందరినీ కూడా కోర్టుకి వెళ్ళి వాళ్ళ నిలుపుదల చేసి వాళ్ళ దగ్గర ఫోన్లు కానీ అవి కానీ మొత్తం తీసుకుని మొత్తంగా వాళ్ళ ఇవాళ 1వ తారీఖు వచ్చింది. నిజంగా ఇవాళ 1వ తారీఖుని తెల్లవారగట్ల వాలంటీర్ వస్తుంది, నాకు పెన్షన్ ఇస్తుందని ఎదురు చూస్తున్న సమయంలో ఇవాళ పేదల ఆశల మీద, అవ్వాతాతల ఆశల మీద ఇవాళ గొడ్డల వేటులాంటి తీసాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరు నిమ్మగడ్డ రమేష్ నాయుడు ద్వారా, వర్ల రామయ్య ద్వారా ఒక గొడ్డల వేటు. ఎందుకు అవ్వాతాతల మీద, చదువుకునే బడి పిల్లల మీద, అక్క చెల్లెమ్మల మీద, రైతన్నల మీద, సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కంటున్న పేదవాళ్ళ మీద, డ్వాక్రా మహిళలకు ఏదైతే 0 వడ్డీ కానీ వస్తుందో ఆ డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధి మీద ఎందుకు వీళ్ళకి కక్ష? ఇవన్నీ కూడా నిజంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 75 రూపాయలు పెన్షన్ అడిగితే ఏదైనా ఖాళీ అయితే పెన్షన్ ఇస్తామని చెప్పేవారు. ఖాళీ అవడం అంటే ఏంటని అడిగితే ఆ వృద్ధురాలు, నీ ఇంటి ఎదురుకుండా పెన్షన్ తీసుకున్న ఆవిడ చనిపోతే కనుక ఆ పెన్షన్ నీకు ఇస్తారమ్మా అని చెప్పేవారు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎదురుగుండా పెన్షన్ తీసుకుంటున్న ఆవిడని చూసి ఆవిడ ఎప్పుడు చనిపోతుందా, ఆ పెన్షన్ నాకు ఎప్పుడు వస్తుందా అని చూసే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటాయి. ఇవాళ వాలంటీర్ల ద్వారా 65 సంవత్సరాలు వస్తేనే కానీ పెన్షన్ వాళ్ళని రాని వాళ్ళకి 60 సంవత్సరాలకు వయసు తగ్గించి 60 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం కాకుండా 6 నెలలకి అర్హులైన వాళ్ళందరినీ కూడా వాలంటీర్ స్వచ్ఛందంగా వాళ్ళకి వెళ్ళి వాళ్ళ తేడా అప్లికేషన్ పూర్తి చేయించి సచివాలయం సబ్మిట్ చేసి ఆన్లైన్ చేసి వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా, ఇల్లు స్థలం లేకపోతే ఇల్లు స్థలం ఇప్పించింది వాలంటీర్లు, పెన్షన్ రాకపోతే పెన్షన్ ఇప్పించింది వాలంటీర్లు, ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించింది వాలంటీర్లు. ఇలాగా వాళ్ళు సేవ చేస్తూ ఉంటే వాళ్ళ మీద కక్షగట్టి నీచమైన మాటలు మాట్లాడటమే కాకుండా ఆఖరికి వాళ్ళ వెళ్ళి కోర్టులకు వెళ్ళి వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయడం అంటే ప్రజలకి అందే సహాయాన్ని అడ్డుకోవడమేది. ఇటువంటి దారుణమైన చర్యని
ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాలి. నేను అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, జనసేన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, మీ నాయకులు చేసిన తప్పుని మీరు సమర్థించకండి. మనసుంటే కనుక గుండెల మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించండి. నిజంగా కోవిడ్ టైంలో ఎటువంటి సేవలు చేశారు? మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఎవరికన్నా కనుక జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ ఉంటే కనుక మీకు కోవిడ్ పరీక్షలు చేయించి మిమ్మల్ని కోవిడ్ కేర్ సెంటర్కి తీసుకెళ్ళి మీకు అవసరమైతే ఎక్కడన్నా వైద్యం చేయించడానికి ఎంత సహాయం చేశారన్నది, ఆ సహాయాన్ని మర్చిపోతే కనుక ఒక్కసారి గుర్తు చేసుకోండి. మర్చిపోయి ఉండరు కానీ గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకోండి, ఇది న్యాయమేనా అని ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. వాలంటీర్లకి అందరికీ కూడా ఇవాళ మనం మద్దతుగా నిలబడవలసిన సమయం వచ్చింది. ప్రజలందరూ కూడా వాలంటీర్లకి అందరికీ కూడా మద్దతుగా నిలబడవలసిన సమయం వచ్చిందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ, రేపు చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే కూటమి ఉందో కూటమి నాయకులకి అందరికీ కూడా ప్రజలు చెప్పుతో సమాధానం చెప్తారని చెప్పి, ఓటమి గతంలో వచ్చిన 23 సీట్లు కూడా రావు, ఆ 2-3లో 3 పోతుంది, 2 సీట్లకే పరిమితం చేస్తారని చెప్పి గట్టిగా బలంగా బుద్ధి చెప్పాలని చెప్పి నేను ప్రజలను కోరుకుంటున్నాను.